హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నా పేరు లావణ్య. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ వ్లాగ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇది వచ్చేసి సకినాల పిండి అండి. సకినాల పిండి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. పిండి నైట్ మొత్తం బియ్యం నానబెట్టి ఒక 4 కిలోల బియ్యం తీసుకున్నామండి. అవి నానబెట్టి మంచిగా తెల్లరగట్ల ఒక క్లాత్ మీద వేసుకొని బియ్యం తడారేంత వరకు ఆరనీయాలండి. తర్వాత పిండి పట్టించుకొని రావాలి. పిండి పట్టించుకొచ్చిన తర్వాత ఒక పెద్ద క్లాత్ తీసుకొని అందులో పిండి వేసి అందులో ఒక 4 కిలోలకు కిలో నువ్వులు, ఒక పావు కిలో అర్ధపావన్ని ఓమా అండి. తర్వాత 4 కిలోలకు 4 పిడికిల ఉప్పు వేసి మంచిగా బాగా పిండి అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకుంటూ పిండిని కలపాలండి. అంతా ఒకటేసారి కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఇట్లా సకినాల పిండిలాగా ఇట్లా మంచిగా ఒక క్లాత్ మీద ఒక బ్లాంకెట్ తీసుకోవాలండి. తీసుకొని ఆ బ్లాంకెట్ మీద సకినాలలాగా పోసుకోవాలి. మీకు అందరూ తెలుసు కదా, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు షేప్లో పోసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ రౌండ్గానే పోస్తారు కదా. ఒక 2 లైన్స్ 3 లైన్స్ అండి, మీ ఇష్టము. 3 లైన్స్ పోస్తేనే బాగుంటుందండి. మరి 2 పోస్తే మనం తీసేటప్పుడు విరిగిపోతాయండి. బాగా కూడా ఆరనియొద్దండి. లైట్గా కొంచెం తడంత వరకు పోసిన తర్వాత మంచిగా ఒక పెద్ద డీప్ ఫ్రైలో ఆయిల్ పోసి ఈ సకినాలు అందులో వేసి బాగా కాలనీయాలండి. మరి ఎర్రగా కాలొద్దండి. మనకు తెలుస్తుంటుంది కదా, సకినాలు ఇట్లా వైట్గా మంచిగా కాలినట్టుగా అనిపించిన తర్వాత మనం తీసేసుకోవాలండి. ఈ సకినాలు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఇట్లా వట్టి పచ్చళ్ళు ఏదైనా టమాటా పచ్చడి అన్నా, చికెన్ సూప్లన్నా ఇట్లా అద్దుకొని తింటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? టేక్ కేర్, బాయ్ అండి. చూసిరు కదా, ఈ ఆయిల్ ఇట్లా అయ్యేంత వరకు కాలనియాలి.